ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ఇప్పుడు తెలుగు పద్ధతిలో ఏ విధంగా చేస్తారో మాకు తెలుసండి. ఇప్పుడు కేరళ పద్ధతిలో అసలు శివరాత్రి రోజు ఏం చేస్తారండి? అసలు చాలా చక్కని ప్రశ్న వేశారు మా యామిని గారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః, కొల్లూరు మొగాంబికై నమః. వాస్తవానికి శివరాత్రి అన్నటప్పటికీ ఇక్కడ మనకి కనబడేది ఏంటంటే కళ్యాణ మహోత్సవం వాళ్ళకి. ఎందుకంటే ప్రతి రాత్రి 364 రోజుల పాటు కూడా మనం నిద్రపోతూ ఉంటాం ఏమ్మా. ఆ 364 రోజుల పాటు కూడా పరమశివుడును ఉమామహేశ్వరులు మనం కాపాడుతారనేసి ఇతిహాస పురాణాలు మనకి చెప్తా ఉంటాయి. సో ఒక్కరోజు శివరాత్రి రోజు జాగారం చేయటం, ఉపవాసం ఉండటం చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ కేరళ సాంప్రదాయంలో కొన్ని విశేషమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఏటమానూర్ శివన్ టెంపుల్, వడకనాథన్ శివ టెంపుల్, మమ్యూర్ శివ టెంపుల్, అలాంటివి ఎన్నో చెప్పుకొని పోతే మనకు ఆ కేరళలో ఎన్నో టెంపుల్స్ మనకి కనపడుతూ ఉంటాయి. ఈ టెంపుల్స్ ఏంటి అంటే ప్రాచీనమైనటువంటి టెంపుల్స్. ఈ ప్రాచీనం అంటే ఎప్పుడు సృష్టి ప్రారంభించక ముందు నుంచి నిలబడిన వంటిది చాలా పురాతనమైనటువంటి టెంపుల్. అంటే దాదాపుగా 5000 సంవత్సరాలు. ఏమండి, మీరు తిరుషూరులో ఉండేవంటి వడకనాథ క్షేత్రంలో ఈరోజు వరకు 5000 సంవత్సరాల నుంచి ఆ శివుడికి అభిషేకమే చేయరు. ఎందుకంటే అట్లా ఆ స్వామికి ఆ శివక్షేత్రంలో ప్రవేశించగానే మీకు భారీ ఎత్తున ఒక లింగం కనపడుతూ ఉంటుంది. ఆ లింగానికి ఆ నెయ్యితో కప్పబడిన వంటిది మీకు ఒక లింగం కనపడుతుంది. మీకు బయట 52వ టెంపరేచర్ ఉన్న సమ్మర్లో కూడా లోపల ఆలయంలో -డిగ్రీ చల్లగా ఉంటుంది. అక్కడ ఏసీ కూడా పెట్టారు. అది మహోత్కరమైనటువంటి ఒక పుణ్యధామం వడకనాథన్ శివన్ టెంపుల్. ఆ నెయ్యి ఎప్పుడైతే కూడా ఆ శివుని మీద కరిగిపోతుందో అప్పుడు ఈ ప్రళయం అంతా తాండం అవుతుంది, ప్రళయం వచ్చేస్తుంది అనేసి అక్కడ ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతున్నాయి. పరశురామ వాళ్ళు 108 పుణ్యధామాలు స్థాపించడంలో ఈ వడకనాథ క్షేత్రంలో వచ్చేసి తపస్సాచరించినట్టుగాను, ఈ వడకనాథ క్షేత్రంలో విశేషమైనటువంటి పూజ చేసి తాను స్వయంగా తాను ప్రతిష్ఠించినటువంటి ఇతర ఉప లింగం కూడా ఉన్నట్టుగా మనకు ఇక్కడ సాక్షాధారం ఉంది. శివం అంటే ఏంటి? సృష్టికర్త, క్రియ, ప్రక్రియ, ఇదొక మాయ. దీంట్లో ఇద్దరు కూడాను ఉమామహేశ్వరులు ఏకమై ఉంటారు, వారు విరిపోయి ఉండరు. కాకపోతే దీంట్లో గంగాదేవి కూడా నిరంతరంగా ఉండడం అని జరుగుతుంది. అందుకే శివరాత్రి రోజున కేరళలో చాలా విశేషంగా దీపోత్సవాలు చేస్తారు. దీపోత్సవం ఎప్పుడైనా మొత్తం టెంపుల్కి అంతా కూడాను కొన్ని లక్ష దీపాలని కూడాను వెలిగించి ఒక 11, 21 ఏనుగులతో అంబాడి ఇచ్చి రొంబ విశేషమైన తెల్లారి దాకా కూడాను ఈ యొక్క తిరుమల కొండాడతారు. ఆ విశేషం నాడు వడకనాథం, లేదంటే మనకి ఎట్టమానూర్ శివన్ టెంపుల్, మనకి మమ్మయూర్ ఒక శివన్ టెంపుల్ అని కొన్ని పవర్ఫుల్ టెంపుల్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఆ క్షేత్రాల్లో వెళ్ళినప్పుడు అంతా కూడా ఈ శివక్షేత్రానికి వెళ్ళి దర్శించుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది మనకు కనపడతా ఉంటాయి. ఇప్పుడు గురుగారు ఆ ఆలయంలో ప్రవేశించాలంటే ఎలాంటి వస్త్రాలు అనేది ధరిస్తారు? అంటే ఒక్కొక్క టెంపుల్కి ఉంటుంది కదండి, అలానే ఎలాంటి నైవేద్యం అంటూ పెడతారండి అక్కడ? చాలా చక్కని ప్రశ్న వేశారు. ఆలయంలో ప్రవేశించేటప్పుడు మన ఇక్కడ ఉభయ రాష్ట్రాలు ఏంటంటే సాధారణంగా చొక్కా ప్యాంటు వేసుకొని వెళ్తుంటారు. కానీ ఆలయానికి వెళ్ళినప్పుడు పంచె కట్టుకోవాలి.
పైన చెట్టు షర్ట్. ఇప్పేయాలి, మ్మ్. పైన వస్త్రము ఉత్తరాయణం వేసుకొని ఆలయానికి వెళ్ళాలి. మ్మ్. ఇక్కడ కేరళలో కూడా అదే సాంప్రదాయం నడుస్తూ ఉంది. స్త్రీలు మాత్రం వైట్ రంగ్ డ్రెస్, వైట్ రంగ్ శారీ, ఆఫ్ శారీస్, వైట్ రంగల్స్ అన్నీ వేసుకొని వెళ్ళాలి. అంటే ఏ రంగు అయినా కూడా సాంప్రదాయం వంటి దుస్తులు ధరించుకొని వెళ్ళాలి. మ్మ్. శివుడికి ఇష్టమైన వంటి పదార్థం ఏంటయ్యా అప్పుడినే మీకు ఇక్కడ చూస్తుంటే ఖజూర పండు. మ్మ్. ఆ ఖర్జూరం. ఆ ఖజూర పండుని శివరాత్రి రోజునదా స్వామికి విశేషముగా నివేదన పెట్టి స్వామి వారి ఉపవాసను వదిలిపెట్టడానికి అది చాలా అద్భుతమైనటువంటి ఒక గడియ కలుగుతుంది. ఈ యొక్క శివరాత్రి రోజున ఈ యొక్క వడకనాథ క్షేత్రంలో కానీ, లేదంటే మన ఎట్టమానూరు శివక్షేత్రం కానీ, మ్మ్. మమ్యూరు శివక్షేత్రాలు ఆ రోజు విశేషంగా దర్శనం చేసుకుంటే కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణము, వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతానం కలిగని వాళ్ళకి సంతానము, మరియు అదే విధానం వంటి విద్య బుద్ధి మందగించిన వంటి పిల్లలను కూడా తీసుకెళ్ళి ఈ యొక్క వడకనాథ క్షేత్రంలో దర్శిస్తే ఆ మందబుద్ధి కూడాను వెళ్ళి వాళ్ళ జ్ఞానం ప్రసన్నమయ్యేటువంటి ఒక శక్తి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ఒక్క ఖజూర పండుని ఆ యొక్క శివుడికి నివేదన పెట్టిన అప్పుడే మ్మ్. ఆ ప్రసాదాన్ని ఆ ఒక పిల్లలకి తినిపించి లేదా కుటుంబ సభ్యులందరూ కూడా తిని ఉపవాసం వదిలిపెట్టి అక్కడ చాలా విశేషంగా కేరళలో చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా వీక్షబంధువులు అందరూ కూడా మీరు ఎప్పుడైనా కూడా మీ తీరుకు తీసుకొని ఈ పుణ్యక్షేత్రాలు కానీ వడకనాథ్ టెంపుల్ అండి. వడకనాథ మ్మ్. వడకనాథ్. అది దాదాపు ఒక 27 ఏకర్స్లో ఉంటుంది టెంపుల్. ఆహా. అంటే దాదాపు 30 ఎకరాల్లో ఉంటుంది. ఆ రోజుల్లో రాజులు కట్టినటువంటి భూములు కాబట్టి ఆ గుడి నిర్మాణము చాలా పెద్ద ప్రకారం ఉంటుంది. దాంట్లో గణపతి, పరశురాముడు, రాముడు, మరి శివుడు, పార్వతి, మరి నవగ్రహ దేవతలు, మరి వనదుర్గ వనదేవతలు, మరియు అదే విధానంగా వనసర్పము కూడాను అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. మ్మ్. ఈ వనసర్పాలు ఏంటంటే ఒక వటవృక్షము దగ్గర, వటవృక్షం అంటే ఏంటి మన మర్రి చెట్టు, మ్మ్. ఆ మర్రి చెట్టు దగ్గర దానికి గుడి, గోపురము, కాంపౌండ్ వాళ్ళు అలాంటివి ఏమి ఉండవు. ఆ నాగుపాముకి పసుపుతోని మాత్రం అలంకరణ చేసి విశేషంగా అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. మ్మ్. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా సర్పదోషాలని పోయి విశేషమైనటువంటి ఆశీర్వచనం పొందుకోవడం వరకు జరుగుతాయి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమ శివాయ.